అండ్ మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ దీంట్లో చూసుకుంటే కనుక లేడీస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నా కూడా రానివ్వట్లేదు, పాలిటిక్స్ నడుపుతున్నారు అని చెప్పి చాలా మంది తొక్కేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లేడీస్ రంగంకి వచ్చే వారికి కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే అదే సినిమాలో డాన్సర్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా కమిట్మెంట్ అనేది కంపల్సరీ. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద సినిమా అయితే డైరెక్ట్ ఇవ్వరు కదా. ఒక అమ్మాయి కొరియోగ్రాఫర్ కావాలంటే ఒక 100 సాంగ్స్ అసిస్టెంట్కి చేయాలి, లేదా ఒక 10 సాంగ్స్ అసిస్టెంట్ చేయాలి. అది పెద్ద హీరోలతోటి పెద్ద కొరియోగ్రాఫర్స్ అసిస్టెంట్కి చేసినా కానీ అమ్మాయికి సాంగ్స్ వస్తాయా రావా అని భయపడి బయటికి రారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నా కానీ 4 కొరియోగ్రాఫర్స్ అవపడుతున్నారు. అవును, ఎక్కువ ఎందుకు అవపడుతున్నారంటే వాళ్ళు రానివ్వట్లేదు, అంటే అంత దూరం రానివ్వట్లేదు. వీళ్ళు వచ్చి తీసుకుపోయి నేను కార్డు పెట్టుకొని సాంగ్స్ ఏమంటే తిరిగితే అది వస్తుందా రాదా అని భయం. ఒక్కసారి మాస్టర్ కార్డు పెట్టుకున్నారు చచ్చినట్టు మాస్టర్ కార్డు చేయాల్సిందే, మళ్ళీ అసిస్టెంట్ చేయడానికి వీల్లేదు. అందుకోసమే భయపడతారనమాట. అంటే నేను అసిస్టెంట్కి వచ్చి మాస్టర్గా చేసుకుంటే సాంగ్లు వస్తాయా రావా, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది, నాకు తిండి దొరుకుతుందా లేదా అని భయపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. భయపడొద్దు, తిరగండి. మిమ్మల్ని ప్రొడ్యూసర్ గుర్తుపడుతుండా, మిమ్మల్ని హీరో గుర్తుపడుతున్నారా, లేకపోతే మీ డైరెక్టర్ గుర్తుపడుతున్నారా, వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేర్ చేసి ముందుకెళ్తేనే టాప్ మెంబర్షిప్లో టాప్ నెంబర్ 1లో ఉంటారు. భయపడకపోతే మళ్ళీ సేమ్ అదే అసిస్టెంట్గా చేసుకోవాలి. అండ్ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. మీరు చెప్పినట్టు మీరు కూడా ఒక కొరియోగ్రాఫరే. అయితే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి? ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చినప్పుడు నాకు కార్డు ఇవ్వలే. ఇది నాది ముంబై కార్డు అనమాట. ఇది పెప్సీ కార్డు, IFDDA అంటే ఇండియన్ ఫిలిమ్స్ డ్యాన్స్ డైరెక్టర్ కార్డు అనమాట. ఈ కార్డు నేను 2012లో తీసుకున్నా. ఈ కార్డు కాస్ట్ వచ్చి 4 lakhs, 4 లక్షలు ఈ కార్డు నేను తెచ్చుకున్న తర్వాత, ఇది ఒరిజినల్ కార్డు. నా కార్డు నెంబర్ వచ్చి 249. ప్రభుదేవ్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు చెన్నై కార్డు తీసేసి ఆయన తెచ్చుకున్నారు కార్డు. అయితే ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ కార్డు తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను హైదరాబాద్కి 2002లో వచ్చా. నాకు డాన్సర్గా చేయాలని చాలా కోరిక ఉండే. నేను డాన్సర్గా చేసినప్పుడు కొంతమంది ఏపీ యూనియన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నాకు కార్డు ఇవ్వలే.